హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ మీరు పాండిచ్చేరి వీడియోస్ చూస్తూ ఉన్నారు కదా. సో ఆరోవిల్లా విలేజ్ గురించి చూశారు. ఇక్కడ ఏంటంటే మేము ఒక గెస్ట్ హౌస్ చూసాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు ఒక రూమ్ వచ్చి 1200, ఒక ఇద్దరికి బాగా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ కలిగిన ఒక గెస్ట్ హౌస్ అని చెప్పొచ్చు. మనం చుట్టూ చూసుకున్నట్లయితే చెట్లు, అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. సో మనం ఒక 2 to 3 days అక్కడ స్టే చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తే కనుక మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ గెస్ట్ హౌస్తో పాటు ఈ అరోవిల్లా విలేజ్లో అక్కడ ఎలా వాళ్ళ స్కూల్ ఎలా ఉంటాయి, వాళ్ళ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి, తర్వాత వాళ్ళు నివసించే దగ్గర కమర్షియల్గా ఏమేం చేస్తారు, అవన్నీ కూడా మనం ఇప్పుడు 1 by 1 చూద్దాం. కానీ వాళ్ళు స్కూల్ లోపల కానీ హాస్పిటల్ లోపల కానీ అలౌ చేయట్లేదు, బయట నుంచి చూపిస్తున్నారు. ఎందుకంటే మనలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు కాబట్టి వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా చూపించాలంటే. ఇక్కడ ఏంటంటే మనం ఈ విలేజ్ టూర్ చూడాలంటే ఒక వెహికల్ హైర్ చేసుకోవాల్సినట్టు ఉంటుంది. ఆ వెహికల్కి వచ్చి 4200 ఛార్జ్ చేశారు ఇన్నోవాకి. నార్మల్గా అయితే 3800 నార్మల్ కార్స్కి అలా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో దాని కెపాసిటీ ఎంతో అంతే వెళ్ళాలంటే ఎక్కువ మంది కూడా ఎక్కకూడదు. సో ఈ విధంగా కూడా వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది దీన్ని డెవలప్ చేయడానికి. సో ఇక్కడ మెయిన్ ఇక్కడ చదువుకున్న ఇక్కడ ఉండే పిల్లలకి దాదాపు 12th grade వరకు స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, తర్వాత శ్మశాన వాటికలు ఉన్నాయి. ఇంకా వాళ్ళు వ్యవసాయం చేయడానికి అక్కడ అనుకూలంగా అరటి చెట్లు, తర్వాత రైస్ పండించడం అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నివసించే వాళ్ళకి మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు హాస్పిటల్ కూడా అవసరం లేదు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ వాతావరణంలో ఒక పొల్యూషన్ లేని వాతావరణం అని చెప్పచ్చు. సో దీనిలో అన్నీ కూడా మనం ఒక మంచి గాలి, మంచి వాతావరణం ఉంటే ఎప్పుడు కూడా ఆరోగ్యం బాగుంటుంది అనేది ఇక్కడ ప్రూవ్ చేశారనమాట. ఇక్కడ ఏంటంటే ఎవరైనా వచ్చి ఉండాలనుకుంటే దాదాపు 1 సంవత్సరం పాటు ఇక్కడ సేవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాతే వాళ్ళకి ఇల్లు కూడా ఇస్తారు. ఒకవేళ మన దగ్గర డబ్బులుండి మనం ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఇక్కడ కట్టుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇది స్కూల్ అనమాట. నందనం ఎంత బాగుందో కదా. ఆ ఏరియాకి తగ్గట్టు పేరు పెట్టారు. సో ఈ నందనం స్కూలు లోపల కూడా వుడ్తోనే చెట్లు పైన స్టెప్స్ వేసి అక్కడ రైట్ సైడ్ మీరు గమనించవచ్చు. చెట్టు పక్కనే ఇక్కడ వస్తుంది చూడండి. సో నెక్స్ట్ జస్ట్ అది కెమెరా అంత క్యాప్చర్ చేయలేదు. వుడ్తో స్టెప్స్ వేసి చెట్ల పైకి ఎక్కే విధంగా పెట్టున్నారనమాట. సో ఇక్కడ నిజంగా మన కార్లో వెళ్ళాలంటే అసలు మనకు దారిలే తెలియదు, ఎక్కడ ల్యాండ్ మార్క్ కానీ బోర్డ్స్ కానీ ఎక్కడా లేవు. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే, తెలిసిన వాళ్ళే ఈ విలేజ్ టూర్ మనకు చేయాల్సి ఉంటుంది. విలేజ్ అంటే ఏదో ఒక చోటే ఉంటుంది కదా అని అనుకుంటాం, అలా ఏం లేదనమాట. అక్కడక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ దాదాపు 4900 ఆల్మోస్ట్ 5000 ఎకర్స్ అనమాట. ఈ ఎకర్స్లో ఇది డెవలప్ చేశారు. ఎక్కడ చూసినా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం. మొత్తం మనకు పక్క అంటే రోడ్లు కూడా గ్రావెల్ రోడ్లే ఉన్నాయి. ఒక కుగ్రామం ఎలా ఉంటుందో అలాంటి అట్మాస్ఫియర్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం ఇందాక వస్తూ టాపిక్ మారింది కదా, ఒకవేళ మనమే మన ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకోవాలనుకుంటే స్థలం మాత్రం వాళ్ళు ఇస్తారు, ఇల్లు కట్టుకోవచ్చు. కానీ ఇల్లు మన సొంతం కాదు. సో ఇక్కడ ఏంటంటే ఏదో కమర్షియల్గా మన ప్రాపర్టీని మనం డెవలప్ చేసుకున్నాం, వేరే వాళ్ళు ఇక్కడ ఉండేదానికి మనం రెంట్కి ఇవ్వచ్చు, అమ్ముకోవచ్చు అలా అనుకుంటూ ఉంటాం కదా. అలా ఏముండదు. ఏది ఉన్నా సరే వాళ్ళ అధీనంలోనే ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ ఒక పీస్ఫుల్ లైఫ్, అంటే మనకి ఏ కోరికలు ఏమీ లేకుండా సాధారణంగా మనం హ్యాపీగా ఉన్నదానిలో హ్యాపీగా జీవనం గడపాలనుకునే వాళ్ళకు మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఎక్కడ కూడా కులమత భేదాలకి తావులేదు, అన్నీ అతీతంగా ఉంటాయన్నమాట. ఏ దేవుడు గుడి కానీ ఏది కానీ ఇక్కడ పెట్టడానికి లేదు. కానీ మనం ఫస్ట్ గెస్ట్ హౌస్లో వినాయకుడి విగ్రహం చూసాం. వినాయకుడి విగ్రహం చూసినప్పుడు వాళ్ళు ఏదో అక్కడ పనిచేసే వాళ్ళు పెట్టుకున్నారు, కానీ ఇక్కడ పర్టికులర్గా ఇది అదేని ఏమి ఉండదు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం క్యాంటీన్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడే అరోవిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తారనమాట. కొంతమంది ఏంటంటే ప్రిపేర్ చేసుకోవడానికి వాళ్ళకి ఓపిక ఉండదు, లేకపోతే చేయలేరు. ఇలాంటివన్నీ ఇక్కడ ప్రిపేర్ చేసి ఇక్కడికి వచ్చైనా తినచ్చు, లేదంటే క్యారియర్లు కూడా పెడుతున్నారనమాట. సో పర్ మంత్ 2000 పర్ హెడ్ అంట. సో 2000 అనేది నాకు తెలిసి చాలా చాలా రీజనబుల్ అనమాట.
ఎందుకంటే పర్ డే 3, 8, 24, 70, 3, 21 ఆల్మోస్ట్ 68 రూపీస్ అట్లా పడుతుంది అనమాట. 68 రూపీస్ పర్ డే భోజనం అనేది చాలా చాలా రీజనబుల్ అనిపించింది. ఇక్కడ లోపలంతా కూడా అలౌ చేయరు అని చెప్పారు. ఇది సోలార్ కిచెన్ అండ్ డైనింగ్ హాల్. సో అక్కడ కూర్చొని తినొచ్చు, లేదంటే అటు పక్క క్యారియర్లు కూడా ఎలా పెడతారనేది చూపిస్తాను. అలాగా కూడా మనం ఫుడ్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫ్రీ అంటారు కానీ ఆ ఫ్రీ అనే దాని వెనక మనకు అందరూ డబ్బులు పోగు చేసుకోవడం అలాంటివి ఏమి ఉండవు అన్నమాట. మనం వర్క్ చేస్తే వాళ్ళు దానికి మనకు జీవన విధానానికి తగ్గట్టు వాళ్ళు మనకు వసతులు ఏర్పాటు చేస్తారనమాట. ఇక్కడ ఎవ్వరు కూడా ఖాళీగా కూర్చోరు, వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు పనులు చేస్తూ ఉంటారనమాట. బయట నుంచి వచ్చి వర్కర్లు పనిచేసేది చాలా తక్కువ ఇక్కడ. ఎందుకంటే అక్కడే చాలా మంది నివసిస్తూ ఉన్నారు, వాళ్ళకి పని ఇవ్వడమే ఎక్కువ అనమాట ఇక్కడ. సో అందరూ ఈ పని ఆ పని అని ఏం లేదు, ఏ పనైనా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక క్యాడర్ లేదనమాట. ఒక పై లెవెల్, మనం మేనేజరు, కింద వాళ్ళు అలా ఇలా అని ఏమీ లేదు. ఇక్కడ చూడండి డైనింగ్ ఏరియా చూడొచ్చు. తర్వాత మనం అటువైపు నడిచి వెళ్ళినట్లయితే క్యారియర్లు పెట్టే కౌంటర్ ఉందన్నమాట, దాన్ని కూడా చూడొచ్చు. కానీ ఇక్కడ కులమత భేదాలు లేవు అంటున్నారు కానీ అక్కడక్కడ మన దేవుళ్ళు మాత్రం నాకు కనిపించారు. సో ఎదురుగా చూడండి, అక్కడ వినాయకుడి విగ్రహం, తర్వాత ఇంకొక చోట గెస్ట్ హౌస్లో చూసిన వినాయకుడి విగ్రహం, ఇవన్నీ కూడా మనం చూసారా దూరం నుంచి. వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది, వెళ్ళకూడదు అన్నారు, అందులో నేను దూరం నుంచి షూట్ చేశాను. ఇక్కడ చూడండి క్యారియర్లు అంతా ఇక్కడ పెట్టేస్తే వాళ్ళు దానిలో సర్ది పెట్టేస్తే ఎవరెవరు ఇళ్ళకి ఆ క్యారియర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. చూసారా వినాయకుడి విగ్రహం ఎంత బాగుందో కదా. వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక నెమలి పింజం లాగా ఆ చెట్టు, తర్వాత వినాయకుడి విగ్రహం. ఇది వాళ్ళ ఏరియాల్లో వాళ్ళు పెట్టుకున్న విగ్రహాలు అని మనతో వచ్చిన అబ్బాయి చెప్పాడు. కానీ కులమత భేదాలకు అతీతంగా అన్నప్పుడు ఈ విగ్రహం కూడా ఇక్కడ ఉండకూడదు కదా అని అనిపించింది నాకు. ఇక్కడ చూడండి పైన టెర్రస్ లో కూడా కూర్చొని తినొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇందాక మనం దేవుళ్ళ గురించి మాట్లాడాం కదా, సో అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఇలాంటివి ఏమి ఉండవు. కానీ కొత్తగా మనలాంటి వాళ్ళు ఎవరైనా చేరినప్పుడు మనం ఏ దేవుడిని అయితే నమ్ముతామో అది వాళ్ళ సొంతంగా పెట్టుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళు మా మతంలోకి చేరండి అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు. అలా ఏం ప్రచారం చేసి వాళ్ళని డైవర్ట్ చేసి ఇలా మతం గురించి ఎక్కువగా చెప్పుకోవడానికి లేదు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో ఇలా వెళ్తూ ఉంటే అసలు మాకు క్లైమేట్ కూడా మాకు బాగా అనుకూలించింది అనమాట. ఎండ లేకుండా వాతావరణం చల్లగా, మళ్ళీ అదే కాకుండా పక్కనంతా కూడా ఈ గ్రీనరీ ఇవంతా చూస్తూ ఉంటే ఎంతసేపు డ్రైవ్ చేసినా కూడా ఇలా వెళ్తూ ఉంటే ఇంకా వెళ్ళాలని అనిపిస్తూ ఉంది. మీరు గమనించినట్లయితే ఎక్కడా కూడా రోడ్స్ మామూలుగా వేయచ్చు, తార్ రోడ్లలో కూడా వేయచ్చు, కానీ ఒక న్యాచురాలిటీకి దగ్గరగా ఉండడం వల్ల వీళ్ళు ఆ గ్రావెల్ రోడ్నే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మరి వర్షం వచ్చినప్పుడు ఇంకా చితపత అవుతుందేమో మనకైతే తెలియదు. కానీ నేను ఇందాక చెప్పాను కదా అక్కడక్కడ మనకు హౌసెస్ కట్టుకో ఉంటారని చెప్పి. సో వాళ్ళు ఏంటంటే అపార్ట్మెంట్ లెవెల్లో కూడా కట్టుకొని ఉన్నారు. అపార్ట్మెంట్ అంటే పెద్ద పెద్దవి కాదు, ఒక 3 to 4 ఫ్లోర్స్ అలా కూడా కట్టుకొని ఉన్నారనమాట. ఒకవేళ ఎవరైనా అక్కడ ఉండాలంటే కట్టుకొని, ఇప్పుడు మనకు డబ్బులు ఉంది మనం కట్టాం, తర్వాత మనం వదిలేసి వచ్చేసాం, అది వాళ్ళు ఫ్రీగా ఇవ్వకుండా వాళ్ళ అధీనంలోనే మినిమం రెంట్ అనమాట. సో ఒక 2 bedroom హౌస్ అయితే 500 నుంచి 800 అలా చెప్తూ ఉన్నారు. అది కూడా అక్కడ వాళ్ళు పనిచేసి ఆ డబ్బుల్నే అక్కడ వాళ్ళు జమ చేసుకుంటారు. మనం ఏదో కొత్తగా మన ఇంటి దగ్గర నుంచి ఎత్తుకుపోయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసారా రైట్ సైడ్ విల్లా లాగా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కానీ నాకు అదే అనిపించింది, వీళ్ళకి ఏం భయం లేదా, ఆ తర్వాత పాములు అంటే మనుషుల భయం అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ అంతా కూడా వాళ్ళ అధీనంలోనే ఉంటాయి, వాళ్ళ మనుషులే ఉంటారు కాబట్టి. సో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక ప్రశాంతమైన జీవితం గడుపుదాం అని ఇదితో వస్తారు కాబట్టి. సో ఇక్కడ అంతా కూడా దొంగతనాలు అలాంటివి ఏమీ ఉండవు. కానీ పాములు అలాంటివి భయం ఉంటుందో ఏమో అనిపించింది నాకైతే. ఖచ్చితంగా ఏంటంటే ఎక్కువగా చెట్లు ఉండడం వల్ల ఇలాంటివి వన్యప్రాణులంతా కూడా ఉంటాయి కదా, సో వాటి భయం అయితే ఉండొచ్చేమో. ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా ఉందన్నమాట. ఇండస్ట్రీస్ అంటే ఏవో పెద్ద పెద్దవని కాదు, చిన్న చిన్నవి అన్నమాట. సో ఇక్కడంతా కూడా బాటర్ లాగా అనమాట. ఏంటంటే మనం వస్తువు ఇస్తే వాళ్ళు తిరిగి మనకు కావాల్సిన వస్తువులు ఇస్తారు, అంతేగాని డబ్బులతో ఎక్కువగా అవసరం లేని ఒక
ఊరు అని చెప్పచ్చు. ఇంకొకటి ఏంటంటే ఏదైనా పని చేసినా కూడా వాళ్ళ అకౌంట్లో ఇంత అని చెప్పి జమ చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళ చేతికి డబ్బులు రావు. వీళ్ళకి ఒక కార్డ్ లాగా ఉంటుందంట. ఆ కార్డులో వీళ్ళు ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, అలా ఉంటుంది. సో మొత్తానికి ఈ విలేజ్ డెవలప్మెంట్ అంతా కూడా స్టార్ట్ అయింది 1968లో స్టార్ట్ అయింది. సో అదే విధంగా ఇక్కడ ధ్యాన మందిరం అంటే మాతృ మందిరం ఉంది కదా, అక్కడ కూడా ధ్యానం చేసుకునేదానికి, తర్వాత యోగా చేసుకునేదానికి అవన్నీ కూడా ఆస్కారం ఉందన్నమాట. సో మనం మాతృ మందిరంలోకి వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళలేము, 1 డే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది. సో ఎవరికంటే వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి అయితే లేదనమాట. సో ఇక్కడ ఏదైనా మనం లాస్ట్ మన బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత మన చివరి రోజులు ప్రశాంతంగా గడపాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి బతకచ్చు అని చెప్పి అనిపించింది. అంటే ఒక స్వార్థం లేని ఒక ఊరు అని చెప్పచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మేము లడాక్ వెళ్ళినప్పుడు అక్కడ గమనించింది ఏంటంటే అక్కడ హాస్పిటల్స్ కానీ పెద్ద పెద్ద షోరూమ్లు కానీ మన్రాగా జ్యువెలరీ షాప్స్, బట్టల షాపులు అవేమీ లేవు. అక్కడ ఉన్న వాళ్ళని చూసినప్పుడు మాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు బతకడానికి తింటున్నారు అన్నట్లు అనిపించింది. వాళ్ళ పెళ్ళిళ్ళన్నీ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవడం, వాళ్ళు ఏదో వాళ్ళ రోజు గడవడానికి పని చేసుకోవడం, తర్వాత బట్టలు కూడా వాళ్ళకి ఏమి అంత వెరైటీలు అవసరం లేదు, ఎప్పుడు చూసినా కప్పుకొని ఉండాలి, ఇప్పుడు ఏదైనా స్వెటర్లో అవసరం తప్పితే వేరే అవసరం లేదు. అలా అక్కడ జీవన విధానం అలా ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆ వాతావరణం లో పెరగడం వల్ల వాళ్ళకి జబ్బులు కూడా ఏమి వచ్చేటట్లేవు ఏది కూడా. ఎందుకంటే హాస్పిటల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఉన్నా కూడా నార్మల్గా మనకు పల్లెటూరులో చిన్న చిన్న క్లినిక్స్ ఉంటాయి కదా, అలా ఉన్నాయన్నమాట. సో అందువల్ల వాళ్ళు ఉండే వాతావరణం వల్ల కూడా మనకు ఆరోగ్య మార్పులు వస్తాయనేది మనం అక్కడ చూసిన తర్వాత అర్థమైందనమాట. సో ఇక్కడ చూడండి ఎలా వెళ్తూ ఉంటే మాకు లెఫ్ట్ సైడ్ ఒక శ్మశాన వాటికి కూడా కనిపించింది. అది నేను జస్ట్ షూట్ చేయడం మిస్ అయ్యాను. ఏంటంటే వీళ్ళు వాళ్ళకి ఏం అవసరం అవన్నీ కూడా లోపలే ఉన్నాయన్నమాట. వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా లోపలే ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి వినోదం కోసం ఒక థియేటర్ కూడా ఉంది. కానీ అనుకోవచ్చు ఇక్కడ దాదాపు ఒక 50 దేశాల వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క లాంగ్వేజ్లో సినిమా వేస్తూ ఉంటారనమాట. అది ఆ లాంగ్వేజ్ సంబంధించిన వాళ్ళు వెళ్ళి అది చూడొచ్చు. ఎలాగూ మనకు ఇంగ్లీష్ టైటిల్స్ వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా వెళ్ళి సరదాగా చూస్తూ ఉంటారంట. మాతో వచ్చిన అబ్బాయి అక్కడే ఉండి తను చదువుకొని, కానీ ఈ లైఫ్ స్టైల్ నచ్చి తనకి మంచి జాబు వచ్చినా కూడా వెళ్లకుండా ఈ జీవన విధానం తనకి ఇష్టపడి ఇక్కడే ఉండాలని చెప్పి ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాడు. సో తనతో మాట్లాడినప్పుడు చిన్న వయసు అయినా కూడా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అని అనిపించింది. సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ ఉన్నవన్నీ కూడా. కానీ ఏది కూడా మనం లోపలికి వెళ్ళడానికి లేదు కాబట్టి జస్ట్ మన అవుటర్ మాత్రమే చూడాల్సినట్టుంది. సో ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా వాళ్ళకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా ఇక్కడ సమకూర్చారు. అంతేకాకుండా ఇక్కడ లోపల ఒక న్యాచురల్గా వచ్చిన స్టోన్స్తో వాటితో ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేకుండా ఒక మ్యూజిక్ ఇది ఏర్పాటు చేశారనమాట. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇవన్నీ కూడా ఏవి కూడా దగ్గర ఉండవు, ఇలా గ్రావెల్ రోడ్లో ప్రయాణం చేస్తూ ఉండాల్సింది. సో మనం ఇటువైపు చూసినట్లయితే చూడండి కొంచెం అపార్ట్మెంట్ స్టైల్లో ఉన్నాయి కదా, ఇవి కూడా అన్నీ కూడా వాళ్ళు నివసించడానికి కట్టుకున్న ఇళ్ళు అన్నమాట. సో ఎవరైనా కట్టుకున్నా కూడా ఉచితంగా కట్టించినట్టే లెక్క అవుతుంది. సో అది కూడా వాళ్ళ అరవిల్లా వాళ్ళ అధీనంలోనే ఉంటుంది అనమాట. తర్వాత మనకు ఎంజాయ్మెంట్కి తర్వాత మనం ఏదైనా మూవీస్ చూడాలంటే అక్కడ చూడొచ్చు, లేదంటే టీవీలు, తర్వాత రెంట్లకి సైకిళ్ళు కానీ మోటార్ బైకులు కానీ అద్దెకిస్తారంట. సో వాటి ద్వారా మనం అలా చుట్టూ కూడా తిరిగి రావచ్చు, అంటే అక్కడ ఉండాలనుకున్న వాళ్ళు. తర్వాత ఇంకా వాళ్ళకి మినిమం ఏమేం కావాలో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మనం రైట్ సైడ్ చూసినట్లయితే ఇది హాస్పిటల్ అని చెప్పారు. సో అలా ప్రతిదీ కూడా మన ఇంటి దగ్గర నుంచి చూసినట్లయితే ఎక్కడో అడవిలో పోయి హాస్పిటల్కి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. తర్వాత మనం ఇప్పుడు వెళ్తూ ఉన్నాం మ్యూజికల్ ఇది చూడడానికి, దాని పేరేంటో మర్చిపోయాను నేను. అక్కడికి వెళ్ళే ముందు ఈ టూర్ అంతా కూడా ఫస్ట్ చూపించి తర్వాత అక్కడ డ్రాప్ చేశారనమాట మమ్మల్ని. దీనికి ఆల్మోస్ట్ పర్ హెడ్ 700 పడింది కదా.
దానికి పర్ హెడ్ 250 పడింది అనమాట. 250 మనం పే చేసిన కౌంటర్ దగ్గర నుంచి వాళ్ళు ఆ మ్యూజికల్ ఇది ఉండేంత వరకు ఉండే చోటుకి తీసుకెళ్ళడానికి వాళ్ళ బస్సే ఉంటుంది. సో వాళ్ళ బస్సే మిమ్మల్ని డ్రాప్ చేస్తుంది, మళ్ళీ పికప్ చేసుకుని మళ్ళీ మీరు ఎక్కడైతే మిమ్మల్ని వదిలారో ఆ పాయింట్ దగ్గర వదిలేస్తుంది. ఇది దాదాపు ఒక 1.5 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉండొచ్చు, నడిచి కూడా వెళ్ళొచ్చు మనం. కానీ అక్కడ మనకు దారులు తెలియదు అనమాట. ఏ రోడ్లోంచి ఎలా వెళ్ళాలో తెలియదు. అన్ని రోడ్లు రైటు లెఫ్ట్ చూపిస్తూ ఉంటాయి, కానీ ఎక్కడా కూడా ఏ నేము ఉండదు, యారో మార్క్ కూడా ఉండదు అనమాట. సో మొత్తం ఆల్మోస్ట్ మీరు వాళ్ళు నివసిస్తున్న ప్రదేశాలన్నీ కూడా చూస్తూ వస్తూ ఉన్నారు. సో ఈ నేచర్ని ఎంజాయ్ చేయడానికి ఒక మంచి మనసు ఉండాలి. సో అందరికీ నచ్చదు, ఏముందబ్బా ఎంతసేపు చూసినా ఇదే కదా అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ కోరికలు, ఎక్కువగా ఏమంటారు అదేదో మనం కూడబెట్టేసుకోవాలి, మన పిల్లలకి అది చేయాలి ఇది చేయాలి అనే ఆరాటాలు పోరాటాలు ఇక్కడ ఉండవు అన్నమాట. సో మనకి ఎప్పుడైతే ఆరాటాలు పోరాటాలు ఉండవో అప్పుడే మనం హెల్తీగా ఉంటాం. సో స్ట్రెస్ ఉండదు అసలు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అసలు స్ట్రెస్ అనేది అంటే మీనింగ్ ఏంటి అనేలాగా ఇక్కడ ఉన్నారనమాట. సో అబ్బాయితో మాట్లాడుతుంటే కూడా ఎంత ప్లెజెంట్గా, సో తను చిన్నపిల్లవాడైనా కూడా ఇలాంటి వాతావరణంలోనే నేను పెరగాలి అని నిర్ణయం తీసుకోవడం అనేది బాగా అనిపించింది. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఒక తోట కూడా ఉంది, అరటి తోట. అది మిస్ అయినట్టుంది. అరటి తోటలంతా కూడా పెంచున్నారు. అదేవిధంగా వెజిటబుల్స్ కూడా. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది దూరంగా కనిపిస్తుంది చూడండి, అదే అరటి తోట. అక్కడ మనకు ఆ కారు ఆగి ఉంది కదా అక్కడ అనమాట. సో మనకు అక్కడ వెజిటబుల్స్ కూడా పండిస్తారు. సో వీళ్ళకి కావాల్సిన వస్తువులు దాదాపుగా వీళ్ళే పండించుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మనుషులు చాలా తక్కువ మంది, మనకు స్థలం మాత్రం ఎక్కువ ఉందన్నమాట. అంటే 4009 ఎకర్స్లో ఏం చేయాలన్నా చేయొచ్చు అన్నమాట వాళ్ళు. తర్వాత కొత్తగా కొన్ని ఇంప్లిమెంట్స్ చేస్తూ ఉన్నారు. సో అవేంటంటే ఇంకేదైనా ఇండస్ట్రీస్ డెవలప్ చేయడం, ఇంకా ఆర్గానిక్ వ్యవసాయం ఇంకా చేయడం, ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం ఒక కమర్షియల్ ఇండస్ట్రీ దగ్గరికి. ఇదేంటంటే పాచిని అక్కడ తయారు చేస్తున్నారని చెప్పచ్చు. ఇక్కడ మనం చాలా విగ్రహాలు చూస్తూ ఉన్నాం కదా. ఏదైతే దీన్ని మెయింటైన్ చేస్తున్నారో అతనికి శిల్పాలంటే ఇష్టం అంట. ఎంత బాగా ముగ్గు కూడా వేస్తున్నారు చూడండి. అందువల్ల ఎక్కడైనా పగిలిపోయినా ఇరిగిపోయినా అవి పడేయకుండా ఇక్కడ తెచ్చి ఒక చెట్టు దగ్గర పెడుతూ ఉన్నాడు అనమాట. సో అన్ని రకాల విగ్రహాలు ఉన్నాయి. సో దానిలో అన్ని కూడా ముక్కులు మూతులు పగిలిపోయినట్టువే ఉన్నాయన్నమాట. తనకి ఇలా ఓల్డ్ అంటే ఏమన్నా పడేసిన విగ్రహాలని కలెక్ట్ చేయడం ఇంట్రెస్ట్ అంట. మనం ఒకసారి ఎక్కడికి వెళ్ళినప్పుడు గోహతిగా ద్వారకా వెళ్ళినప్పుడు ఒక సముద్రంలో చాలా విగ్రహాలు మనం చూపించడం జరిగింది. మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. అక్కడ మనం ఇంట్లో అయినా ఒక శిల ఇరిగిపోతే మనం సముద్రంలో పడేస్తుంటాం. అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొచ్చి ఇలా పెట్టుకుని ఉన్నారేమో అని అనిపించింది నాకైతే. అదే పాస్ పెంచి ఆ పాస్ తీసి అమ్ముతారు. ఆ పాస్ వచ్చేదంటే చాలా ప్రోటీన్ ఉంటుంది అనమాట, చాలా మంచిది అనమాట. మేము చిన్నప్పుడు మా తొట్లో ఇంత ఉండే టన్నులుగా 4 రోజులు గడకుండా ఉండే తొట్టి. దాని పేరు స్పిరున్నా. మీ ఇంట్లో ఉండేది ఏం పాస్? సో ఇప్పుడు మనం ఆ ప్లాంట్ ఎలా ఉంది అనేది చూడడానికి వెళ్తూ ఉన్నాం. సో ఇది మొత్తం అరవిల్లా విలేజ్ అంతా కూడా అండర్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది అనమాట. సో ఏదైనా కూడా అక్కడి నుంచే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి. అవే అక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఇక్కడ చూడండి వీళ్ళు ఎంచక్క గోంగూర, కొన్ని కూరగాయలు అవన్నీ కూడా పెంచుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇది మనకు లోపలికి చూసే అవకాశం ఎందుకు కల్పించారంటే ఇక్కడ సేల్ కూడా చేస్తున్నారనమాట. ఆ పాచిని మనకు హెల్దీగా చేసి అది తింటే కూడా మనకు హెల్త్కి మంచిది అంట. అందువల్ల ఇక్కడ అమ్ముతున్నారు అవి. సో ఇలా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చూసినట్టు ఉంటుంది, వీళ్ళకి సేల్ అయినట్టు ఉంటుందని ఇక్కడ మాత్రం అలౌ చేస్తారనమాట. ఎక్కడైతే కమర్షియల్ పాయింట్ ఉందో అక్కడ మాత్రం అలౌ చేస్తున్నారు. సో ఆ మనీని వాళ్ళు మళ్ళీ దానికి ఉపయోగిస్తారు. పైన కూడా చూడండి ఒక న్యాచురల్గా బ్యాంబూ స్టిక్తో చేసిన ఒక చిన్న హట్ లాంటిది అని చెప్పచ్చు. దీనిలోనే షాప్ లాగా పెట్టుకుని ఉన్నారు. ఆ చుట్టూ మనం గమనించినట్లయితే వాళ్ళు పని చేస్తున్నారు. వీళ్ళు కూడా లేబర్ కాదు, వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వాళ్ళకి వచ్చిన పని చేసేవాళ్ళు అనమాట. అక్కడ పెద్ద తొట్టుల్లాగా పెట్టేసి దానిలో వాటర్ని స్టోర్ చేసి పాచి పట్టిన తర్వాత ఇక్కడ వడబోస్తూ ఉన్నారనమాట.
సో ఈ వడబోసిన పాచిని ఎండబెట్టి దాన్ని అది ఎలా చేస్తారనేదంతా తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అది చేసి ఒక 100 grams ఏమో 350 rupees ఏమో మా వాళ్ళు కొన్నట్టున్నారు. 350 rupeesకి తీసుకొచ్చారు. ఇది రోజుకి ఒక 4-5 పలుకులు తింటే మంచిదంట. అందువల్ల అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆరోగ్యానికి ఇది ఎంత మంచిది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు దాన్ని కూడా సేల్ చేస్తూ ఉన్నారు. మరి అది ఎంతవరకు అది మనకు మంచిది అనేది తెలియదు. సో వాళ్ళు చెప్తున్నారు కాబట్టి పోయే వాళ్ళందరూ కూడా ఓ నిజమేనేమో ఇది హెల్త్కి మంచిదేమో అని కొంటూ ఉన్నారనమాట. సో హెల్త్ అంటే చాలు మా వారు అట్లే పడిపోతాడు అనమాట. ఏదైనా హెల్త్కి సంబంధించింది ఇది పర్వాలేదు అనుకుంటే వెంటనే కొనేస్తూ ఉంటారు. సో మా అందరికి కూడా టేస్ట్కి కొద్దిగా ఇచ్చారనమాట. కానీ తింటూ ఉంటే పాచి వాసన కానీ పాచి తిన్నట్టు కానీ ఏం లేదు, కొంచెం బాగానే ఉంది, తినొచ్చు అనేలా ఉందన్నమాట. సో మొత్తానికి ఇదైతే మనం డైరెక్ట్గా చూడగలిగాం. ఇంకేది కూడా దూరం నుంచి చూసాం కానీ దగ్గర నుంచి చూడలేకపోయాం. సో ఈవిడ చూడండి పాపం నిర్విరామంగా ఎత్తి నీళ్లు పోస్తూ ఉంది. మంచి ఎక్సర్సైజ్ కూడా ఈవిడికి, వంగి లేవడం అనేది. ఆ నీళ్లు చూస్తే ఇదా మనం తినాలా అనిపించేలా ఉన్నాయి. కానీ ఏదైనా మెడిసిన్ అన్నప్పుడు మనం ఖచ్చితంగా అవన్నీ కూడా చూడం కదా. సో అలాగే చూడండి డైరెక్ట్గా చూస్తే ఇలా ఉంటుంది. సో నా దగ్గర కొనుక్కొచ్చింది కూడా ఉంది, ఏదో ఒక వీడియోలో చూపిస్తాను అది. తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు బయలుదేరాం. ఇలా వాళ్ళ ఇల్లు కూడా పక్కనే ఉంది చూడండి. వీళ్ళు ఇక్కడే ఉండి దాన్ని తయారు చేస్తున్నారు. ఈ ప్రదేశంలో ఈ తొట్లు, ఈ ఇల్లు, వీళ్ళ తయారు చేసే విధానం తప్పితే ఇంకేమి సరౌండింగ్స్లో లేవన్నమాట. అలా అక్కడక్కడ ఇల్లులు కట్టుకుని ఉన్నారనమాట వీళ్ళందరూ కూడా. ఈ విలేజ్ అంతా కూడా నేను ఎక్కడా కూడా కట్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్ గా పెట్టేశాను. సో మ్యూజిక్ యాడ్ చేస్తాను. మిగతా దారులు, అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా మీరు I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always. ఈ అబ్బాయి బీటెక్ చేసి 12th వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చింది. బాగా చదివిన వల్ల ఒక ఆమె స్పాన్సర్ చేసి బయట చదువుకొని మళ్ళీ సో బయట చదువుకొని జాబ్ చేసి నాకు ఇక్కడే ఫుడ్ పెట్టి ఇక్కడే నాకు ఫ్రెండ్స్ ఇవన్నీ అందరు ఇక్కడే పెరిగి ఏది కూడా లైఫ్ వద్దు ఇట్లా యూ టోల్డ్ నో ఫర్ లవ్ అండ్ అఫెక్షన్ ఐ నీడ్, దట్స్ వై యు కేమ్ హియర్, రైట్? రియల్లీ నిజంగా అప్రిషియేట్ చేయాలి. చిన్న వాట్స్ యువర్ ఏజ్? 31. Okay, no problem. Then you don't get married? No. We'll see when the time comes. Then your plan will change, I think. Right now I don't have a marriage idea. I like to explore more things. If things happens, yes, I'm not restricting. రియల్ గా నాకైతే అప్రిషియేట్ చేయాలనిపించింది. ఎందుకంటే ఈ అబ్బాయి థాట్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఎందుకంటే లైఫ్ కూల్ గా హ్యాపీగా మంచి ఎన్విరాన్మెంట్ లో చేసేదానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు మాకు ఎక్కడ కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.